హాయ్ అండి. వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే డిప్లొమా వాళ్ళు కోడింగ్ నేర్చుకోవచ్చా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేశారు. సో దాని గురించి అయితే నేను క్లారిటీ ఇస్తాను. సో మీరు డిప్లొమా చేసినప్పుడు చాలామందికి ఐటీ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఐటీ జాబ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో డిప్లొమా వాళ్ళు అయితే ఐటీ జాబ్ చేయొచ్చు. సో ఒకవేళ ఐటీ జాబ్కి వెళ్ళాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీరేమనుకుంటారంటే డిప్లొమా వాళ్ళకి ఐటీ జాబ్ వస్తుందా, నేను కోడింగ్ నేర్చుకుంటే నాకు ఐటీ జాబ్ వస్తుందని చెప్పేసి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో కోడింగ్ నేర్చుకోవచ్చా అంటే దానికి ఆన్సర్ వచ్చేసరికి ఎస్, మీరు నేర్చుకోవచ్చు. సో ఏం కావాలి, ప్రీవియస్ ఏమైనా రావాలా, మాకేం ఐడియా లేదు కదా, మేము బేసిక్ నుంచి నేర్చుకోవాలి కదా, మాకు ఐడియా లేదు కదా అంటే, మీకు ఒకవేళ డిప్లొమా వాళ్ళు కోడింగ్ నేర్చుకోవాలని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఎట్లాంటిది అవసరం లేదు. ఓకే, ఎట్లాంటి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావడం కూడా అవసరం లేదు. సో బేసిక్గా మీతో ఏముండాలంటే ఒక మంచి పీసీ ఆర్ ల్యాప్టాప్ అయితే ఉండాలి అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. సో మీరు ఏం చేయొచ్చు అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, నేను మంచిగా నేర్చుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు నేర్చుకోండి. మీకు నో అబ్జెక్షన్, మీరు నేర్చుకోవచ్చు. అండ్ మీకు కోడింగ్ పైన కూడా జాబ్స్ దొరుకుతాయి. సో మీరు మంచి 100%గా నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, డిప్లొమా వాళ్ళు కోడింగ్ నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు అనేది ఇన్ఫర్మేషన్. సో అంటే ఇప్పుడు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, బ్రో అసలు మాకు అస్సలు టచ్ చేయలేదు ఎలా బ్రో అంటే, ఇప్పుడు చూడండి, బీఏ వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఓకేనా, సివిల్ వాళ్ళు నేర్చుకుంటున్నారు, అండ్ మెకానికల్ వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో ఎవరైనా సరే నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, నీకు ఆ స్కిల్ పైన నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకుంటా అంటే ఈజీగా నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి, మంచి రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ పెట్టుకొని, ఓకేనా, మంచి లింక్డ్ఇన్లో కనెక్షన్స్ పెట్టుకొని, సో మీరు ఈజీగా రెఫరెన్స్తో కానీ లేకపోతే మీరు డైరెక్ట్ అప్లికేషన్ ద్వారా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో డిప్లొమా కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే కనెక్షన్స్ పెంచుకోవడానికి, రెఫరల్స్ ఇప్పించుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో కనెక్షన్స్ పెంచుకోవాలంటే మీరు లింక్డ్ఇన్ అకౌంట్ మంచిగా మెయింటైన్ చేయండి. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకవేళ మీరు కోడింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే, నాకు ఏమి రాదు, బేసిక్ నుంచి నేర్చుకోవాలి అని అంటే, నేనైతే ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు టోటల్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్సు తెలుగులోనే టీచ్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి అక్కడ చూడండి, డెమో చూడండి. డెమో నచ్చితే అప్పుడు జాయిన్ అవ్వండి. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు టోటల్ మీకు మీ చేతి నుంచి నేను కోడింగ్ అయితే నేర్పించేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.